మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చేస్తున్నాడు అన్న డైలాగు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు. ప్రాక్టీస్ మొదలుపెట్టాడు, బరిలోకి దిగబోతున్నాడు, ఈసారి కప్పు మనదే. అభిషేక్ శర్మ గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఓపెనర్గా అదరగొట్టాడు. బౌలర్లను చితకబాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రావిస్ హెడ్తో కలిసి ఓపెనింగ్ భాగస్వామ్యంలో బలంగా నిలిచి సన్రైజర్స్ను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2024లో అభిషేక్ శర్మ 16 ఇన్నింగ్స్లు ఆడి 484 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 75, స్ట్రైక్ రేట్ 204, మొత్తం 42 సిక్స్లు బాదాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2025 కోసం అభిషేక్ శర్మ ఇప్పటికే సన్ రైజర్స్ శిబిరానికి చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. తన ఫేవరెట్ సిక్సర్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. ఈ సీజన్లోనూ రాణించి సన్ రైజర్స్ను ఫైనల్కు చేర్చాలని అభిమానులు ఆశిస్తున్నారు. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో సన్ రైజర్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. అభిషేక్ శర్మ టీమిండియా టీ20 జట్టులో స్థానం దక్కించుకొని తన టాలెంట్ నిరూపించుకున్నాడు. తొలి మ్యాచ్లోనే సెంచరీ బాదిన అభిషేక్ ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటి వరకు 17 టీ20 మ్యాచ్ల్లో 535 పరుగులు చేశాడు. ఈ సీజన్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.